టీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆ ఎమ్మెల్యే కారు దిగేశాడు. పవర్లో ఉన్నంతకాలం చక్కా కూడబెట్టుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవటానికి హస్తంగూటికి చేరిపోయాడు. మరి కాంగ్రెస్ లో ఏం లెక్కలు తేడా వచ్చాయో కానీ తిరిగి గులాబీ గూటికి చేరడానికి రెడీ అయ్యాడట. ఆ దిశగా గులాబీ బాస్తో మంతనాలు కూడా సాగిస్తున్నాడట. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? అంత చకచక రాజకీయ రంగులు మార్చేస్తూ యూటర్న్ తీసుకోవటం వెనుక లెక్కలేంటి? పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. ఆయన గుండెల నిండా గులాబీ జెండానే ఉందట. అందుకే మళ్లీ తన సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సంప్రదింపులు మొదలుపెట్టారట. కార్ ఓనర్ ఓకే అంటే ఏ క్షణమైనా జంప్ చేయటానికి సిద్ధంగా ఉన్నారట. అంతా సజావుగా జరిగితే మార్చి 2న గులాబీ కండువా కప్పుకోవటం ఖాయమంటున్నారు గూడెం అనుచరులు. గూడెం మహిపాల్ రెడ్డి 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ 2024లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం గూడెంకు షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి అక్రమాలతో పాటు అనుమతికి మించి క్రషర్ తవ్వకాలు చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన అక్రమ దందాలతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెలుగులోకి తీసింది. దాంతో కేసుల భయంతో ఆయన 2024 జూలైలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మొదట్లో కాస్త బాగానే ఉన్నా గత కొద్ది రోజులుగా పటాన్చెరు ఎమ్మెల్యే అధికార పార్టీలో ఇమడలేకపోతున్నారట. నియోజకవర్గంలో ఏదైనా అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకొచ్చే మంత్రుల పర్యటనపై ఎమ్మెల్యేకు సమాచారం ఉండటం లేదట. వారంతటి వారు వచ్చి ప్రోగ్రామ్స్ చేసుకుని వెళ్లిపోతుండటం గూడెంకు మింగుడు పడటం లేదట. కనీసం ఎమ్మెల్యే పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే కార్యక్రమాలను ముగిస్తుండటం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లవుతోందట. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కులగణన, ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు మెదక్ కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్ నీలం మధు స్వగ్రామమైన చిట్కుల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా హాజరయ్యారు. అయితే సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్యే గైర్హాజరవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇక మహిపాల్ రెడ్డి పార్టీ మారక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టలేదని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు గతంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అదలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలోనూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కనిపించలేదు. దాంతో ఆయన ఎక్కడంటూ కాంగ్రెస్ నేతలు రసాభాస చేశారు. ఇవన్నీ జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ గులాబీ కండువా కప్పుకుని తిరిగి సొంత గూటికి వెళ్లాలని నిశ్చయించుకున్నారట. మార్చి నెల 2వ తేదీన కారెక్కేందుకు ముహూర్తం ఖరారైనట్లు చెప్తున్నారు. హరీష్ రావుకు వీర విధేయునిగా పేరున్న మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ లోకి చేరటం తథ్యమేనని బీఆర్ఎస్ నేతలంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి పటాన్చెరులో కాటా శ్రీనివాస్ వర్గం వ్యతిరేకంగా ఉంది. నియోజకవర్గంలో కాటా గూడెం వర్గాల మధ్య అగాధం పెరిగింది. అధిష్టానం ఇద్దరు కలిసుండాలని చెప్పినా ఎవరికి వారే యమున తీరుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో గూడెం మళ్లీ యూటర్న్ తీసుకున్నారని, అందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మహిపాల్ రెడ్డి మళ్లీ కార్లో షికారు చేయటం ఖాయమైందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.